ఇండియా చైనా మళ్లీ స్నేహితులుగా మారుతున్నాయి. ఈ రెండు దేశాలు ఒకే దారిలో నడుస్తున్నాయి. ట్రంప్ విధానాలతో విసిగిపోయిన ఈ రెండు పెద్ద దేశాలు కలిసి అడుగులు వేస్తున్నాయి. గతంలో ఉన్న సంబంధాలను గుర్తు చేసేలా మళ్లీ బంధాలను బలోపేతం అవుతున్నాయి. ఇటీవల రెండు దేశాలు విమాన సర్వీసులను మళ్లీ ప్రారంభించేందుకు నిర్ణయం తీసుకున్నాయి. పర్యాటకులు, వ్యాపారవేత్తలు, మీడియా ప్రతినిధులు సులభంగా ఒకరినొకరు కలుసుకునే మార్గం తెరుచుకుంది. గతంలో డోక్లాం సమస్య కారణంగా ఆగిపోయిన ప్రయాణ సంబంధాలు ఇప్పుడు మళ్లీ మొదలవుతున్నాయి. విమాన మార్గాలతో పాటు భూ సరిహద్దు వాణిజ్యం కూడా తిరిగి తెరుచుకుంటోంది. నాతులా పాస్ ద్వారా రెండు దేశాల మధ్య వ్యాపారం మళ్లీ మొదలవుతోంది. ఇది సరిహద్దు ప్రజల జీవితాలకు కొత్త ఉత్సాహాన్నిస్తోంది. అంతేకాకుండా మౌంట్ కైలాష్, మానస్ సరోవర్ యాత్రలు కూడా 2026 నుంచి కొనసాగుతాయని రెండు దేశాలు ఒప్పందం చేసుకున్నాయి. అటు భారత్ చైనా సరిహద్దు సమస్యలపై 3 కొత్త యంత్రాంగాలను ఏర్పాటు చేయాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. చర్చల ద్వారా నమ్మకం పెంచుకోవడం అవసరమనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి. సైనిక, దౌత్య స్థాయిలో ప్రత్యేక ఛానల్స్ ద్వారా ఉద్రిక్తతను తగ్గించే ప్రయత్నాలు కూడా మొదలయ్యాయి. దీని కారణంగా గల్వాన్ లాంటి ఘర్షణలు భవిష్యత్తులో జరగకుండా నిరోధించొచ్చని భావిస్తున్నారు. ఇదే సమయంలో ప్రధాని మోదీ చైనా టూర్ ఫిక్స్ అయింది. ఆగస్టు 31, సెప్టెంబర్ 1వ తేదీల్లో టియాన్జిన్లో జరిగే SOC సమ్మిట్లో మోదీ పాల్గొనబోతున్నారు. ఇది రెండు దేశాలు కొత్త దశలో అడుగు పెడుతున్నాయని చెప్పడానికి బలమైన కారణంగా నిలుస్తోంది. అయితే ఈ సమయంలో ఓసారి గతాన్ని కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది కదా. వాస్తవానికి 2020 గాల్వాన్ ఘర్షణల తర్వాత చైనా, భారత్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు దారుణంగా దెబ్బతిన్నాయి. అది మనందరికీ తెలిసిందే. 4 దశాబ్దాల్లో ఎప్పుడూ లేని విధంగా రెండు దేశాల మధ్య దూరం పెరిగిపోయింది. చైనాను ఆర్థికంగా దెబ్బతీసేందుకు ఇండియా ప్రతి వ్యూహాలను అమలు చేస్తోంది. భారత్ టెక్ మార్కెట్ ను చైనా దరి చేరనీయకుండా చేసింది. అప్పటి నుంచి వ్యవహారం ఉప్పు నిప్పులాగానే కొనసాగుతూ వస్తోంది. ఈ పరిణామాలు ద్వైపాక్షిక వాణిజ్యంపై తీవ్ర ప్రభావం చూపాయి. అయితే ఈ మధ్యకాలంలో పరిస్థితుల్లో చాలా మార్పు కనిపిస్తోంది. నిజానికి ఇండియా, చైనా గతంలో వ్యాపార విషయాల్లో చాలా దగ్గరగా ఉండేవి. మాటల కన్నా లెక్కలే ఈ స్నేహానికి సాక్ష్యం. 2010 నాటికి చైనా భారత్ కి అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఎదిగింది. భారత మార్కెట్లో చైనా ఉత్పత్తులు రాజుల్లా దూసుకొచ్చాయి. మొబైల్ ఫోన్ల నుంచి మెషినరీ వరకు, టాయ్స్ నుంచి టెక్నాలజీ వరకు ఇలా ఏ రంగాన్ని చూసినా మేడ్ ఇన్ చైనా ముద్ర కనిపించేది. అదే సమయంలో చైనా కంపెనీలు భారత్లో భారీగా పెట్టుబడులు పెట్టాయి. ముఖ్యంగా స్టార్టప్ రంగంలో చైనా నిధులు ఇండియాకు కీలకంగా మారాయి. అలీబాబా, టెన్సెంట్ లాంటి దిగ్గజాలు భారత డిజిటల్ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చాయి. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 2022లో $135 బిలియన్ ను తాకింది. అంటే 11,000 కోట్లన్నమాట. అంతేకాదు, బ్రిక్స్ లాంటి అంతర్జాతీయ వేదికల్లోనూ ఈ రెండు దేశాలు కలిసి కూర్చుని మాట్లాడుకున్న సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు ట్రంప్ టారిఫ్ ఎఫెక్ట్ తో మరోసారి చైనా, ఇండియా దగ్గరవుతున్నాయి. ముఖ్యంగా చైనాపై అమెరికా భారీగా టారిఫ్లు విధించడంతో అక్కడి కంపెనీలు కొత్త మార్కెట్ల కోసం చూస్తున్నాయి. అటు మార్కెట్ పరంగా, ఇటు మానవ వనరుల పరంగా ఇండియా మంచి ఆల్టర్నేటివ్ గా కనిపిస్తోంది. చైనా కంపెనీలు ఇప్పటికే ఇండియాలో ఎలక్ట్రానిక్స్, ఫార్మా, ఆటో పార్ట్స్ రంగాల్లో పెట్టుబడులకు ఆసక్తి చూపిస్తున్నాయి. ఇటు ఎనర్జీ సెగ్మెంట్ పరంగా చూసుకుంటే చైనా, భారత్ రెండు భారీగా ఆయిల్, గ్యాస్ పై ఆధారపడే దేశాలు. అందుకే ఈ ప్రాజెక్టుల్లోనూ చైనా, భారత్ కలిసి పనిచేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే సమయంలో భారత్లో సోలార్, విండ్ ఎనర్జీ రంగాల్లో చైనా నుంచి పెట్టుబడులు పెరుగుతూ ఉండడం గమనించాల్సిన అంశం. వీటితో పాటు లాజిస్టిక్స్, సప్లై చైన్లకు సంబంధించిన కొత్త మార్గాల్లో కూడా చైనా, ఇండియాతో కలిసి అడుగులు వేసే ఛాన్స్ కనిపిస్తోంది. అయితే ఇదంతా నాణానికి ఒకవైపు మాత్రమే. రెండో వైపు చూస్తే మాత్రం కొన్ని అనుమానాలు కలుగుతాయి. నిజంగా చైనాపై నమ్మకం పెట్టుకోవచ్చా అన్నదే ప్రధాన ప్రశ్న. ఎన్ని ఒప్పందాలు కుదిరినా, ఎన్ని వేదికలపై కలిసి కూర్చున్నా సరే, చరిత్రలో జరిగిన ఘటనలు చూస్తే మాత్రం కొన్ని సందేహాలు రావడం సహజమే. వ్యాపారం కోసం కలిసే ప్రయాణాలు ఏదో ఒక సమయంలో ఎప్పటికైనా మరోసారి తిరుగుబాటు దిశగా దారితీస్తాయనే భయాలు కూడా ఉన్నాయి. మొత్తంగా చూస్తే ట్రంప్ నిర్ణయాలతో వచ్చిన ఈ అవకాశాన్ని ఇండియా ఎలాంటి జాగ్రత్తలతో ఉపయోగించుకుంటుందో, ఎంతవరకు బలమైన వ్యూహంతో ముందుకెళ్తుందో కాలమే నిర్ణయించాలి.